ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ ఎంత ముఖ్యమో మౌత్ టాక్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కడ తేడా కొట్టినా దాని ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడుతుంది. నెగిటివ్ ప్రచారం జరిగితే అసలుకే ఎసురొస్తుంది. ప్రెజెంట్ ఇలాంటి వాటికే సెంటర్ అయింది హీరామండి ప్రాజెక్ట్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ హీరామండి ది డైమండ్ బజార్. మే 1న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ మంచి టాక్ ని తెచ్చుకుంది. తక్కువ టైంలో టాప్ కి చేరిన సిరీస్ గా రికార్డ్ ని క్రియేట్ చేసింది. నెట్ఫ్లిక్స్ లో మొదటి వారం అత్యధిక మంది వీక్షించిన భారతీయ సిరీస్ గా రికార్డ్ ని క్రియేట్ చేసింది. 43 దేశాల్లో టాప్ 10 వెబ్ సిరీస్ లో ఒకటిగా నిలిచింది. నాన్ ఇంగ్లీష్ టీవీ జాబితాలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదంతా ఒకవైపు అయితే హీరామండి సిరీస్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. హీరామండి సిరీస్ తో పాకిస్తాన్ వేశ్యలను కీర్తిస్తున్నారు అనే ప్రచారం చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి 200 కోట్లు పెట్టడం అవసరమా అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. స్క్రీన్ ప్లే లోపాలు లేకపోయినా ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ రకమైన నెగిటివిటీ భవిష్యత్తులో వచ్చే భారీ బడ్జెట్ వెబ్ సిరీస్లపై భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇండియన్ ఓటీటీ మార్కెట్ ని దెబ్బతీసేలా కొందరు కావాలని ఇదంతా చేస్తున్నారని బీటౌన్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి భన్సాలి టీం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.